ఫిర్యాదు అందింది. దాన్ని వచ్చి పరిశీలించగా ఇక్కడ మధ్యలో ట్రైన్ మధ్యలో కల్వర్ట్ దగ్గర బ్లాక్ అయిందని చెప్పి తెలిసింది. అది బ్లాక్ క్లియర్ చేపిస్తాము. అదేవిధంగా ఇక్కడికి దగ్గరలో ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ యూజిటీసీ ట్రైన్లోకి వదలకుండా వాళ్ళు డైరెక్ట్ ఈ ట్రైన్లో వదలడం వల్ల మెయిన్ ట్రైన్లో ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీదకి వస్తుంది. వాళ్ళకు ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్లకు మరియు అపార్ట్మెంట్ వాళ్ళ పేర్లు రాసుకొని నోటీసులు జారీ చేసినాము. వాళ్ళు ఈ రోజులో లేదా రేపటి లోపల యూజిటీ కనెక్షన్ మున్సిపాలిటీలో అమౌంట్ ఫీజు చెల్లించి చలానా కనెక్షన్ పొందేటట్టుగా ఆదేశించినాము. లేదంటే తక్షణం వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి వచ్చే డ్రైన్ను బ్లాక్ చేసి వాటర్ రోడ్డు మీదకి రాకుండా చర్యలు తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు గుర్తించడానికి టీంలు ఏర్పాటు చేసినాము. వాళ్ళ నుంచి వివరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు జారీ చేసి వివేకానంద రోడ్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని నేను కూడా ఇక్కడికి గత 10 రోజుల కిందట ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా చార్జ్ తీసుకున్నాను. డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లో కలుస్తుందని గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించి ఆ వార్డ్ ఎమ్యూనిటీస్తో ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయగా దాదాపు 18 లక్షలు అవుతుందని చెప్పేసి తెలియజేసినారు. దాన్ని మున్సిపల్ కౌన్సిల్లో ప్లేస్ చేసి ఆమోదించిన తర్వాత గ్రాంట్స్ వచ్చిన వెంటనే పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం. యజమానులని ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రమ్మని చెప్పినాము. వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి 1-2 సార్లు చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పందులు పట్టే వాళ్ళని పిలిపించి పందులను ఇక్కడ నుంచి తొలగించడానికి చర్యలు